నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. అసెంబ్లీ నుండి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ వైపు వెళ్తూ ఉంటే స్పెషల్ బస్సులు పెట్టుకొని శాసనసభ్యులందరినీ తీసుకొని వాళ్ళతో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళినట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాత్రం మేడిగడ్డ సందర్శన ఏదైతే ఉన్నదో దానికి దూరంగా ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళేమో మేడిగడ్డ బ్యారేజ్ని కుంగినటువంటి పిల్లర్లను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం చలో నల్గొండ అంటూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకసారిగా కేసీఆర్కి తుంటే ఎంక ఇరగడం, తర్వాత ఆయన కొంచెం మేలుకొని తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ని మరోసారి తెలంగాణ ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి నల్లగొండలో ఆయనని ప్రజెంట్ చేయబోతా ఉన్నారు. ఆయన రాక కోసం నల్లగొండలో చలో నల్లగొండ అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక భారీ బడ్జెట్ లాంటి సినిమాని క్రియేట్ చేస్తూ కేసీఆర్ని ఇంట్రడ్యూస్ చేసే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజలారా, దానికంటే ముందు వైఆర్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2,38,000 మంది మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఒకటి చెప్పుకునేదగ్గ విషయం ఏంటంటే మీరందరూ కూడా ఇంకా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మాపై కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పి గతం నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు రిపోర్ట్లు కొట్టే ప్రక్రియని ఎత్తుకున్నారని కూడా చెప్పాం. మీలాంటి సపోర్ట్తో మేము మరింత ప్రజాగొంతుకగా మారుతున్నాం. మరి మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటూ కూడా. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా పూర్తిగా కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా అని చెప్పుకుంటూ పోతా ఉంది. కానీ అక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు, ఆ కాంట్రాక్టర్ పేరు అసలు ఎందుకు దాస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున ఎందుకు ఆయనని దాపెట్టే కార్యక్రమాలు తీసుకుంటున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఎక్కడా కూడా వీళ్ళు చెప్పకుండా దాన్ని దాచిపెడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది. అదే మరి కాంగ్రెస్ పార్టీ అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ఎందుకు దాపెడతా ఉన్నది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. దీని మీద కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పాల్సింది. మరి సుందిల్లా కట్టినారు, అన్నారం కట్టినారు, కాళేశ్వరం కింద ఆ బ్యారేజ్లను సందర్శించకుండా మేడిగడ్డలో కుంగినటువంటి పిల్లర్లను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతం నుండి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుండి ఇదే నెత్తు నోరు కొట్టుకుంటున్నారు. కాళేశ్వరం మీద ₹1,00,000 కోట్ల అప్పు చేసి తిన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నది? విచారణ అన్నది. మరి నిజానికి కేసీఆర్ అండ్ వాళ్ళ కుటుంబం దోషులైతే విచారణలో తేలాలి కదా. ఎందుకు విచారణ చేపడతలేరు? వాళ్ళు రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, ప్రతి దాని మీద ప్రతి విచారణకు మేము సిద్ధంగా ఉన్నామంటూ శాసన మండలిలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఆయన రేవంత్ రెడ్డికి ఘాటుగానే స్పందించింది. నేను రెడీగా ఉన్నాం, మేము కాళేశ్వరం మీద కాదు మొత్తానికి దేని మీద కూడా మేము విచారణ అంటే మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటా వస్తూ ఉంటే, ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము, మీ విచారణ ఏందో చూపియండి, దర్యాప్తు చేయండి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాలయాపన తప్ప ఏం కనిపిస్తలేదు. ఈరోజు ప్రత్యేక బస్సులు పెట్టి కాంగ్రెస్ సభ్యులైనటువంటి వాళ్ళందరినీ మేడిగడ్డ బ్యారేజ్ చూపించడానికి వెళ్తా ఉన్నారు. ఎందుకు? పబ్లిక్ సంబంధించినటువంటి సొమ్ముతో వీళ్ళు తిరగడానికి బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? మీ సొంత కార్లలో వెళ్ళొచ్చు కదా. వీళ్ళు ఒక రాగం ఎత్తుకుంటే ఒక సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాత్రం కేసీఆర్ని ఇంట్రడ్యూస్ చేసే పనిలో ఉన్నారు. క్లియర్గా పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇక్కడ కేసీఆర్ ఒక వ్యూహంగా మారుతున్నాడు, మరో సైడు బీజేపీ ఒక వ్యూహం రచిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ సర్వేలు తెలుపుతున్నట్టుగా 10 సీట్లు గెలిచేనా? ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. దయచేసి మా నెంబర్ అయినటువంటి 99857266 నెంబర్కి కాల్ చేయండి. కాంగ్రెస్ 10 సీట్లు గెలిచేనా? అసలు ఈ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ గురించి కాంగ్రెస్ ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ చేస్తూ ఉన్నది.
గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను నమ్మించి మోసం చేసింది, లక్ష కోట్లు అప్పు చేసింది, లక్ష కోట్లు తిన్నది అని చెప్తా ఉన్నారు కదా. మరి దాని కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని రాకుండా చేయడానికి మీ పార్టీ మీద ఆపోజిట్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి మీకు బద్ధ శత్రువుగానే చూశారు కదా. మరి ఇప్పుడు ఎందుకని ఒకసారి మనతో పాటు లైవ్ కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ అన్న ఏదో మరి మిస్ కాల్ ఇచ్చిండా లేకపోతే ఏమైందో తెలియదని కట్ చేస్తూ ఉన్నాడు. అయితే మెగా కృష్ణారెడ్డిని ఎందుకు దాస్తా ఉన్నారు? ఎందుకు కాళేశ్వరం అనగానే మేడిగడ్డ చూపిస్తా ఉన్నారు? అన్నారం చూపించచ్చు కదా, సుందిల్ల చూపించచ్చు కదా అని బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే, పిల్లి కొట్టుకుంటే కోతెత్తుకుపోయినట్టు బీజేపీలకు బాగా ఏమంటారు రోడ్డుని అయితే వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఇక్కడ వీళ్ళేమో వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారు, వీళ్ళ మీద విరుచుకుపడతా ఉన్నారు, వీళ్ళేమో బీఆర్ఎస్ మీద విరుచుకుపడతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీని అనడానికి ఏం లేదు, వాళ్ళు గతంలో ప్రభుత్వంలో లేరు, ఈ సంవత్సరం ప్రతిపక్షంలో లేరు. కాబట్టి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ముందు రంగంలో దిగబోతా ఉన్నాడు. బీఆర్ఎస్కి 1 లేదా 2 సీట్లు వస్తున్నాయి, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ని దాంట్లో కలిపేయాలి దీంట్లో కలిపేయాలి అని ఇన్ని రోజులు భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ ఉద్యమకారులుగా చలామైనటువంటి వాళ్ళు, పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, ఏకంగా కార్పొరేటర్ నుండి ఒక ఉద్యమకారుని అయినటువంటి కొంతమందిని మన మేయర్లను చేసిర్రు, డిప్యూటీ మేయర్లను, ఆల్రెడీ మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరాడు. అంటే అధికార దాహం ఎక్కడుంటే అక్కడ మారుతున్నటువంటి వైనాలు ఇక్కడ బీఆర్ఎస్ నేతల్లో కొంతమందిలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ దాన్ని మరి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నదా, వాళ్ళని ఎలా తీసుకొస్తా ఉన్నది అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలరా, ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఆత్మగౌరవం గెలవకపోతే మళ్ళొకసారి ఢిల్లీకి పోయి రావాల్సి వస్తుంది. మనం అంతే సింపుల్గా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన అన్నారు. 100 రోజుల పాలనకు దాదాపు దగ్గర పడ్డట్టే. దాదాపు 30 రోజులు 20 రోజుల సమయం ఉన్నది. మరి ఈ 20 రోజులలో కూడా ఏమైనా చేసే అవకాశం ఉన్నదా, ఎంతవరకు చేస్తారు అనేది ఒకసారి చూడాలి. ఎలా చూస్తారు దీన్ని? అసలు కాళేశ్వరం మీద వీళ్ళు ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు కదా, పూర్తిగా జాబులు జీవో నెంబర్ 46 సంబంధించిన ఇన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి రాగానే మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దానికి సవాలుగా ఆయన ఏమంటారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఏమంటారంటే, మేము నిరుద్యోగ భృతి ఏడిస్తామని చెప్పలేదు అని ఉప ముఖ్యమంత్రి. అంటే ద్వంద్వ వైఖరి. ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళే ఒకటి చెప్తారు, వాళ్ళే మరొకటి మాట్లాడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు తీసుకున్నారు. మరి జీవో నెంబర్ 46 బాధితులు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కుమారి ఆంటీ ద్వారా వాళ్ళ ఒక ఏమంటారు దాన్ని, ఆవేశాన్ని కూడా, దాని బాధను కూడా అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు వ్యక్తపరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక రోడ్డు మీద ఫుడ్ అంటూ అమ్ముకుంటూ ఒక చిన్న జీవనోపాధి కల్పించుకున్నటువంటి కుమార్ ఆంటీ దగ్గరికి సీఎంఓ ఫోన్ చేసి ఏందమ్మా పరిస్థితి అని అడిగినటువంటి తెలంగాణ సీఎంఓ జీవో నెంబర్ 46 బాధితులు ఉన్నారు, పీటీఓకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఉన్నారు. ఇక్కడ చాలామంది పోలీస్ శాఖలో నోటిఫికేషన్లు అన్నీ అయిపోయినాయి, మొత్తం పూర్తిగా మేము చేసామంటున్నారు. ఒకవైపేమో రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు చాలా రోజులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఏబీవీపీ నేత మీద కూడా జుట్టు పట్టుకొని లాగినటువంటి విజువల్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నిరుద్యోగులంతా కలిసి మీకు ఓట్లు ఇస్తే ఆ రోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడినటువంటి కొంతమంది ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అంటుకో తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. పేరు రవి. చెప్పండి అన్న, ఎక్కడ నుండి? చెప్పండి అన్న. ఇవి చూస్తున్నాను మీ లైవ్. ఓకేనా? ఇది నీళ్ళ గురించి కదా?
కాళేశ్వరం అంటే నీళ్ళ గురించి కాదు అది. మన వీళ్ళు కాళేశ్వరం మీద కేసీఆర్ ఏమంటారు అవినీతి చేసిండు, అక్కడ కుంగిపోయిన పిల్లర్లను వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ని రంగంలో దింపుతున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ అని ఏదో రిపోర్ట్ ఎంక్వైరీ చేసుకుంటున్నారు, చేసుకోమండి. అన్ని రిపోర్ట్ ఏదో వచ్చిందో అది వచ్చినాక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మందికి దాన్ని పోయి ఏం చేస్తారు వీళ్ళు? ఏం రిపోర్ట్ వచ్చిందని పోయి వీళ్ళు ఏం చేస్తారు? ఏం రిపోర్ట్ రానే రాదు. అసలు ఎట్లా కుంగిపోయిందని చెప్పేసి జియాలజికల్ రిపోర్ట్ అసలు రానే రాదే. జియాలజికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు అక్కడ పోయి కూల్చుకుంటారా, ఉంచుకుంటారా, అది ఎవరి మీద కేసులు పెట్టుకుంటారా, కేసులు పెట్టుకోరు. అప్పటి వరకైతే దాన్ని ఎందుకు కుంగిపోయిందో చూసుకొని మళ్ళీ కుంగకుండా అది ఏదో రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళే తీయొచ్చు కదా నుండి. ఇప్పుడు ఏం చేయకుండా ఎన్నిసార్లు చూస్తారన్నా పోయి? అంటే ఇక్కడ హాస్యాస్పదం ఏంటన్నా అంటే అక్కడ కట్టినటువంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని సైడ్ చేసిరు, అధికారుల మీద పడ్డారు కాంగ్రెస్ పార్టీలు, ఆ పిల్లర్ల మీద పడ్డారు. మెగా కృష్ణారెడ్డి కట్టిండో ఎవరు కట్టిండో వాళ్ళు మనకి ఎందుకంటే, కానీ మెగా కృష్ణారెడ్డి కట్టిన ఆయన మీద లోపాలు జరిగితే తీసుకోమని చెప్పండి. కనీసం ఆయన మీద విచారణకు ఆదేశిస్తలేరు అంటున్నా. అదే అంటే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ఏదైనా వస్తుంటే ఆయన మీద కేసు రావాలి కదా. విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వస్తే, విజిలెన్స్ రిపోర్ట్ ఏదైనా బయటకు వస్తే ఇప్పుడు కట్టిన పేరు కూడా బయటకు రావాలి కదా. అవును, ఆయన పేరు వస్తలేదు, ఓన్లీ కేసీఆర్ కుటుంబం పేరే వస్తుంది. కేసీఆర్ కట్టిండా అన్న పోయి? కేసీఆర్ పోయి సిమెంట్ వేసిండా? కేసీఆర్ పోయి సువ కట్టిండా? ఏం పెట్టిండు కేసీఆర్ పోయి? ఏం పెట్టిండు? కట్టినోడు సంస్థ పేరు ఖచ్చితంగా విజిలెన్స్ రిపోర్ట్ లో పెట్టకపోతే ఇక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేందుకు, విజిలెన్స్ రిపోర్ట్ చేసేందుకు, ఇక వాళ్ళు ఎంక్వైరీ చేసేమంది ఎవడున్నాడో వాని పేరు బయట పెడితే కదా. దాని తర్వాత నువ్వు కేసీఆర్ కి ఎన్ని డబ్బులు ఇచ్చినావు, కేసీఆర్ కాడ నువ్వు ఎంత ములాఖాత్ అది బయట పెట్టు. ఫస్ట్ అయితే నువ్వు కట్టిన పేరు అయితే బయటకు రావాలి కదా. అవును, కట్టిన పేరు బయటకు వచ్చినాక కట్టినైనా మళ్ళీ కేసీఆర్ కి ఎన్ని డబ్బులు ఇచ్చిండు, వాళ్ళు ఇందుకు ఎన్ని డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చారు చూసుకోవచ్చు రిపోర్ట్లల్లా. అట్లా చేసుకోవాలి. కానీ ఊకనే కేసీఆర్ మీద ఇప్పుడు మేడిగడ్డ మీద పడేస్తే ఏమొస్తుందన్నా? ఇప్పుడే నీళ్లు లేక చచ్చిపోతున్నాయి, ఇప్పటిదాకా నీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కనీసం నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న సూర్యాపేట దగ్గర నా 25 ఏళ్ళ నా జీవితంలో నేను నీళ్ళు చూసిందంటే గత 2-3 years నుంచి చూసిన. ఉమ్మడి నల్గొండలో నీళ్లు చూసిన. తుంగతుర్తికి ఎంత హైట్ ఉంటుందో తెలుసు కదా మీకు? అవునవును. ఆ తుంగతుర్తికి నీళ్లు వచ్చినాయి కాలువలు. ఇప్పుడు రాజశేఖర హయాంలో కాలువలు తోమిరన్నా మాకు. కాలువలు తోమితే కేసీఆర్ హయాంలో నీళ్ళు వచ్చినాయి మాకు SRSP 2 కింద. కేసీఆర్ హయాంలో నీళ్ళు వచ్చినాయి. మరి నల్గొండకి అసలు కేసీఆర్ నీళ్ళే వేయలేదు అంటారు కదా అసెంబ్లీ సాక్షి కాంగ్రెస్ నేతలు. అది తప్ప మా చెరువు అయితే అప్పుడైతే ఊరికి ఎండిపోతుండే, అలా క్రికెట్ ఆడుతుండే మేము చిన్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2016-17 కాడ నుంచి నీళ్లు ఫుల్ ఉంటున్నాయి అన్న మా చెరువు. అసలు నీళ్లు ఒడిసిపోయిందే లేదు. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు రాలేవా? నీళ్ళు రాయకుండా అబద్ధం, అవి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మా బోర్లే ఒకప్పుడు ఊకనే గిన్ని పోసాయి. ఇప్పుడు బోర్లు మస్తు పోస్తున్నాయి మాకు. బోర్లు ఎట్లా పోస్తాయి చెప్పు? చెరువు నింపితే బోర్లు పోస్తాయి. ఎవరికి ఇచ్చిందంటే చెరువులు నింపితే చాలన్నా. కాలువలకి నెక్స్ట్ ఇచ్చుకున్న చాలు, కానీ ఫస్ట్ చెరువులు నింపిండి అనుకోండి, నింపితే చాలు, బోర్లకు ఆటోమేటిక్ గా నీళ్లు పెరుగుతాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక యువకునిగా మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కాళేశ్వరం మీద కానీ ఈ దీంట్ల మీద? ఇది వేస్ట్. ఎంత మన ఇప్పుడు వీళ్ళు ఎంత చేసినా అది వేస్ట్ అన్న. వీళ్ళు పోయి తిరిగి వస్తే మన సొమ్ము దండ కదా పడిపోయి. స్పెషల్ బస్సులు మళ్ళీ అలాగే ఏసీ బస్సు మన సొమ్ము దండ కదా పడిపోయి చేసేది ఏమో కాదన్న. మొన్న పోయి చూసారు అదే వీడియో చూపిస్తారు, ఇవాళ పోయి అదే వీడియో ఉంటది, రేపు పోయి చూసినా అదే వీడియో ఉంటది. అండ్ రిపేర్ చేసి అదే పోయి మేము ఇంత రిపేర్ చేసాం చూసుకోండి అని చెప్పేసి చెప్తే అది మంచిగా ఉంటది. నువ్వు రిపేరే చేయబోయేవి, ఏం చేయబోయేవి, ఎట్లా ఇంత మాడికి ఎట్లా కూలిందో చెప్పబోయేవి, ఎట్లా కుంగిందో చెప్పబోయేవి.
దాని మీద పడి వేస్తుంటే ఏమొస్తుంది చెప్పండి. వీళ్ళేమో బీఆర్ఎస్ నేతలేమో మేము విచారణకు సిద్ధంగా ఉన్నాము, మీరు ఏ విచారణ చేయొచ్చని వీళ్ళు అంటారు. కానీ విచారణ చేయడానికి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తారో అర్థమవుతలేదు. అలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నదన్న, అలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టరే, ఆయన 3 ప్రాజెక్టులలో కాంట్రాక్ట్ ఇస్తున్నాడు. ఓకే, ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన ఉన్నాడు, కాళేశ్వరంలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాంట్రాక్ట్ ఉన్నది. కాకపోతే ఆయన అప్డేట్ చూసుకోండి, నిన్న మొన్న బయటకు వచ్చింది. అవును, పైసలు వచ్చినాయి, మరి ఎంక్వైరీ ఆయన కూడా చేయాలి కదా. అందరి మీద ఆ కాళేశ్వరం మోసపూరితమైన కట్టడం అయితే అందరి మీద, అంటే దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరి మీద జరగాల్సింది. చిన్న చిన్న ఇప్పుడు అధికారులను సస్పెండ్ చేసి మేము అది చేసినాం ఇది చేసినాం అని గప్పాలు చెప్పుకునే బదులు అక్కడ కాంట్రాక్టర్ల నుంచి మొదలు పెట్టుకుంటే కాంట్రాక్టర్లే పెద్ద స్థాయి కదా అన్న. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టింది ఒక ఫ్లో ఆఫ్ వాటర్ మీద, పెద్ద ఫ్లో వచ్చే వాటర్ మీద కట్టిర్రు. అవును, ఆ ఫ్లో వచ్చే వాటర్ మీద కట్టినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో ఇప్పుడు ఎక్కడ కట్టలే అంత పెద్ద ఫ్లో మీద అంత పెద్ద బ్యారేజీ. అవును, చెప్పాలి మన ఇండియాలో ఎక్కడ కట్టలేదు, సరే ప్రయోగం చేసి కట్టిర్రు. కట్టినాక దాంట్లో ఇప్పుడు చిన్న చిన్న లోపాలు వస్తాయన్న. ఒక ఇల్లు ఖచ్చితంగా వచ్చిన అంత పెద్ద బ్యారేజ్ కట్టినప్పుడు ఏం లోపాలు రాకుండా శుద్ధపూస అంటే ఎవ్వరు నమ్మరన్న. అన్న మొత్తానికి నల్గొండకు ఈరోజు కేసీఆర్ రాబోతా ఉన్నాడు. అంటే నల్గొండ ప్రజల అంటే నీళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా చూడొచ్చు కేసీఆర్ వచ్చిందని? నీళ్ళు ఇవ్వలేదు అనేది తప్పన్నా. కేసీఆర్ ఇప్పుడు నల్గొండకు రాబోతున్నాడు అన్న, ఎలా చూడొచ్చు దీన్ని? రావడం మంచిగా, ఇప్పటికైనా కేసీఆర్ కనీసం బయటకు వచ్చి మాట్లాడడం మంచిదే. కానీ ఈ కేసీఆర్ బయటకు రాగానే వీళ్ళు పనులు చేస్తుంటారు చూసినావా, ఏదో డైవర్ట్ చేయడం తప్ప ఏం లేదు అన్న. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, చెప్పండి అన్న. ఈ రైతు బంధు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు కదా. జస్ట్ ఒక రైతు బంధు మీద మన దీంట్లో ఉంటదన్న, ఇది ఎన్ని ఎకరాల వరకు ఉన్నది, ఎంత వరకు ఉన్నది అని చెప్పేసి ఇది సైట్ ఉంటదన్న రైతు బంధు మీద. కావాలంటే అది చూడండి అన్న, చూసి అసలు ఎన్ని ఎకరాలు ఉన్నది మనకి, పెద్దోళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నది, చిన్న రైతులు ఎంతమంది ఉన్నారు, పెద్ద రైతులు ఎంతమంది ఉన్నారు, అంటే 7,000 కోట్లల్లో పెద్ద రైతులకు ఎంత పోయింది, చిన్న రైతులు ఎంత లాభపడ్డారు. ఆల్మోస్ట్ 1,00,000 ఎకరాలకి ఇచ్చుంటారు నా ఇస్తే, పెద్ద ఎకరాలకి 1,00,000 ఎకరాలు వేసుకుందాం, 1,00,000 ఎకరాలకి ఎంత పోతుంది నాకు పోతే 1,000 కోట్లు లేకపోతే 500 కోట్లు. మిగతా వాళ్ళంతా చిన్న రైతులే కదన్నా. అవును, చిన్న సన్నకారు రైతులే ఉంటారు, సన్నకారు రైతులే కదా. వాళ్ళని తీసేసి 1,000 కోట్లు తీసేయరన్నా. 1,000 కోట్లు తీసేసి 6,000 కోట్లు అయ్యి 6,000 కోట్లు వేయడానికి ఏంటన్నారా ఇల్లు ఊకే పెద్దోళ్ళకి ఇచ్చిరు. ఎంతమందికి ఇచ్చిరన్న పెద్దోళ్ళకి? ఈ 10 ఎకరాలు చేసుకునేటోడు రైతే, ఆయనకుండే కష్టాలు ఆయనకుంటాయి అన్న. 2 ఎకరాలు ఉన్న కష్టాలు 2 ఎకరాలు అనుకుంటే, 5 ఎకరాలు ఉన్న కష్టాలు 5 ఎకరాలకు ఉంటాయి, 10 ఎకరాలు ఉన్న కష్టాలు 10 ఎకరాలు అనుకుంటాయి. 10 ఎకరాలు ఉన్నంత మాత్రం బలిసినోడు కాదు, 2 ఎకరాలు ఉన్నంత మాత్రం లేనోళ్ళు అట్లేం ఉండదు అన్న. అవును, పొలం కాడికి వస్తారు అలాదంటే ఏముండదు, అలాంటిది ఏముండదు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి అన్న. ఇప్పుడు మీరు 5 ఎకరాల వరకు ఇచ్చిన 5 ఎకరాల పెద్ద రైతులు, 10 ఎకరాలు పెద్ద రైతులు, 10 అది తప్పన్న మాట్లాడడం. ఇప్పుడు నువ్వు పోనీ 15 ఎకరాలు కటాఫ్ పెట్టుకో, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇయ్యకు, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చిన్న 10 ఎకరాల కింద ఉన్న వాళ్ళకి ఇయ్యు. అదేదో టైం ప్రకారం ఇచ్చేయి. టైం ప్రకారం ఇస్తే యాసంగి పంట ఈ ఫిబ్రవరి లోపు వేస్తా అంటున్నారు. అదొక క్యాల్కులేషన్తో పాటు గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి అమౌంటే, మళ్ళీ వీళ్ళు ఏదో పెంచి ఇస్తున్నటువంటి అమౌంట్ కాదు. కేసీఆర్ ఎప్పుడైనా 10 ఎకరాల లోపు వాళ్ళకి నెల వరకు వేసేసిండు అన్న. అవును, నెల 10 రోజుల వరకు వేసిండు. నెల 10 రోజులకు 10 ఎకరాల లోపు వేసిండు. మిగతా 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి నెల తర్వాత వేసిండు, 2 నెలల తర్వాత వేసిండు. అది ఇక డబ్బులు వస్తున్న కొద్ది చదువుతారు. ఫస్ట్ చిన్న సన్నకారు రైతులకైతే వేసిండా లేదా నెల రూపుల? రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. రైట్, చూస్తున్నారు కదా ప్రజలారా, పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం. ఎందుకు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, గతంలో హెలికాప్టర్లు వేసుకొని పోయారు, సందర్శించిన తరుణంలో అప్పుడు ఏం జరిగింది, ఏం జరగలే, అప్పుడు అదే వీడియోలు చూపించారు, ఇదే వీడియోలు చూపించారు అని. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, ఎక్కడి నుండి, ఏం పేరు? సార్ ఆంజనేయులు. చెప్పండి. చెప్పండి. సార్, 2 ఎకరాల 15 గుంటలు 2 ఎకరాల 15 గుంటలు 10 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 ఎక
అదే రైతు బంధు పడలే సార్. 3 ఎకరాల 23 గుంటలు ఉంది. ఎందువలన వేస్తలేరు వాళ్ళు? అప్పుడేమో అట్లా చెప్తున్నారు, అంత వేస్తాం ఇంత వేస్తామని. అంటే ఫిబ్రవరి నెలాఖరు లోపు వేస్తారంట, ఈ నెల ఆఖరు లోపు వేస్తా అంటారు గవర్నమెంట్. మళ్ళా ఇప్పుడు దాకా అంటే పైరలు వ్యవసాయం ఏం చేయకూడదా సార్? బీడు పెట్టాలనా ఏమంటా? అంటే ఈసారి మేము వచ్చినాం, నిన్న మొన్న వచ్చినాం కదా, ఇల్లు చదువుకోవాలి కదా, మాకు ఏడేమి ఉన్నాయో తెలియదు కదా అంటారు. అంటే ఉండకుండానే అన్ని మాటలు మాట్లాడినారా సార్? చేస్తామని. ఇప్పుడు రైతులను ఆగం పట్టించారు కదా సార్ వాళ్ళు. మీకు గతంలో ఎప్పుడు పడుతుండే రైతు బంధు? సార్ గతంలో ఎట్లా పడుతుండే రైతు బంధు అంటున్నా? గతంలో ఇంకా 2-3 రోజులు స్టార్ట్ చేద్దాం అనగానే పడుతుండే సార్. పడినా చేసినా కూడా నాట్లు వేసినా వారం లోపు వచ్చేస్తుండే డబ్బులు. ఎవరితో వేరే వాళ్ళతో చేతి బదులు తీసుకొని కూడా అది వస్తుందని ధైర్యంగా తీసుకొని చేసేవాళ్ళం మేము వ్యవసాయం. ఇప్పుడు అంతా అధ్వానం చేసి పెట్టినారు వాళ్ళు ఇల్లు మాట్లాడి. ఏం సార్ అంతా ఫస్ట్ పట్టించినారు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలకు రాలే అన్న? 3 ఎకరాల 23 గుంటలు ఉంది సార్. 3 ఎకరాల 23 గుంటలకు రాలేదు అంటే మీతో పాటు ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రా, ఎకరాల వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినా, లేని వాళ్ళకి లేవు అవి కూడా. 6 గ్యారెంటీలలో మన స్కీమ్లు వచ్చినాయి మీకు? హలో సార్, 6 గ్యారెంటీలలో మన స్కీమ్లు వచ్చినాయి అన్న మీకు? హలో హలో సార్, వినపడస్తలేదా? 6 గ్యారెంటీలు పెట్టిరు కదా అన్న, మీకు 500 గ్యాస్ వస్తుందా అంటున్నా? ఏం రాలే సార్, ఇప్పుడు వరకు 1200 పైన ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నాం. నిన్న తెచ్చినాం మళ్ళా. 500కి ఇస్తా అంటున్నారు. కరెంట్ బిల్ కట్టినావా? కరెంట్ బిల్ ఉడక ఫ్రీ అన్నారు కదా. కరెంట్ బిల్ కూడా వేస్తూనే ఉండరు కదా సార్. మొన్నటి వరకు వసూలు చేసిరి. మొన్నటి వరకు అన్ని పాత బాకీలు కేసీఆర్ అప్పు చేసిపోయినాడు అండి. ఆయన ప్రీఏడ్ల బిల్లు మొత్తం మళ్ళీ మొన్న వసూలు చేసిరు. మళ్ళీ ఆయన అవి ఇప్పుడు ఆయనవే కదా పైసలు. ఇప్పుడు ఆయననే అప్పు చేశాను. ఆయన పైసలే మొన్న వసూలు చేసి వాళ్ళ ఖజానాకి నింపుకుండ్రి. అంటే కరెంట్ బిల్ ఉడక కట్టారు మీరు? కట్టినా సార్. 500 సిలిండర్ ఉడక వస్తలేదు. అసలు ఏమో అక్కడ పంపించిన పేపర్లు మళ్ళీ అవి వచ్చినవే ఏమైనా వాడేసినారా ఏంది అది అర్థమైతే తెలియదు. దరఖాస్తు ఫామ్లా? దరఖాస్తు ఫామ్లు ఈడనన్నా మేము ఆన్లైన్ లో చేసుకోండి మీరే అంటే మేమన్నా చేసుకుంటాం. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి అక్కడ తీసుకుపోయినారు. ఎవరు చేస్తారో తెలియదు, పాడేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఏం సార్ ఈ ఎమ్మెల్యేలు మొత్తము నాకు వచ్చేసి వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలలో రాజీనామా చేస్తేనే బాగుండే సార్. ఎందుకు మరోసారి ఎన్నికలు పెట్టాలంటవా? ఎన్నికలు వచ్చినా పర్వాలేదు సార్. ఇది ఏం సార్ ఇదంతా చెత్త రాజకీయం అంతా. రైట్ థ్యాంక్ యూ అన్న. ఎమ్మెల్యేలకు అదే దయచేసి చెప్తున్నా, ఎమ్మెల్యేలు కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గెలిచినారు అయిపోయింది, ప్రజలకు ఏం చేయకుండా ఉత్తా ఎమ్మెల్యేలు గెలిస్తే ఏమొస్తుంది సార్? ప్రజలు ఏదైనా బాగుపడాలంటే ఇప్పుడు వాళ్ళు ఏదో గెలిచిరి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదిరి. ఇప్పుడు ఏదో చేస్తేనే కదా అభివృద్ధి జరిగేది. ఇంత దారుణంగా చేసినారు సార్. ఈ జనాభా కూడా అట్లనే చేసిరి, వాళ్ళకి కట్టబెట్టినాయి అట్లా చేసినారు. రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, తెలియజేయండి సార్. ఎమ్మెల్యేలకు కూడా తెలిసేటట్టు కొంచెం మీరు ఇది చేయండి. చేస్తున్నాం, అదే పనులు ఉన్నామన్నా. ఎందుకంటే ఎమ్మెల్యేలే పని సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము ఏదో ఎమ్మెల్యేల మీద చిన్న వీళ్ళ మీద లీడర్ల మీద కోపంతోనే ఏదో చేసినారు. అట్లా ఈ ముఖ్యమంత్రి అవుతాడు 70 సీట్లతోన, ఈడ రాకపోయినా ఆడొస్తాడు, ఆడ రాకపోయినా ఈడొస్తాడు అని మేము అట్లా అనుకొని ఇట్లా అయిపోయినాం. ఆగం అయిపోయింది సంసారం. మంచిగా ఉండే సార్. ఆ తీన్మార్ మల్లన్న ఏమో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పానే. కేసీఆర్ ఒక్క పథకం ఇస్తే కూడా దాన్ని ఒక్కనాడు కూడా మంచిగాని చెప్పలే ఆయన. ప్రతిదీ ఫ్రాడ్ అని చెప్పే పెంట చేసిండ్రానే. అది రైతు బంధు పెంట చేసిండ్రానే. రైతు బంధు కనీసం ఉన్న వాళ్ళకన్నా ఇక్కడ ఎవరో ఉంటారు కదా, ఎంఆర్ఓ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, సర్వే చేయించుకేసి ఏమన్నా గుట్టలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, చేస్తే వాళ్ళకని ఇవ్వాలి కదా. అవును, గుట్టలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళకి అసలు వాళ్ళకే ఇప్పుడు ఇస్తలేరు. మీరు ఇంకా వాళ్ళ నయం కదా. అవును, వాళ్ళు ఇప్పుడు మరి దీని మీద ఎందుకు ప్రశ్నిస్తలేరు అని అడుగుతలేరు ఎవరిని? ఈ రైతు బంధు ఎప్పుడు వస్తుంది అడిగిరు ఎవరినైనా?
ఎవరిని అడుగుతాం సార్ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ పోయి అడగలేము. ఇప్పుడు మా ఎమ్మెల్యేనేమో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఆ ఎమ్మెల్యేని అడిగితే ఏమని అంటాడు, ఆయన ఏం చేస్తాం పైన ప్రభుత్వం అది వచ్చింది మనం ఏం చేస్తామని ఆయన అంటున్నాడు. ఆయన కూడా ఏం చేస్తారు సార్, ఈయన ఏమో అది చేస్తా ఇది చేస్తా బిచ్చం వేసినాడు మీకు కేసీఆర్ అనే, ఈ బిచ్చం కూడా లేదు ఈయన వేసేది. రైతులకు బిచ్చం వేస్తాడనే, రైతులకు బిచ్చం వేసేది కూడా లేదు కదా. ఇప్పుడు అడక తిన్నా కూడా మాకెవరు రూపాయి ఇస్తలేరు. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే సార్, కొంచెం తెలియజేయండి సార్. నమస్కారం అండి. హలో ప్రజలారా, చూస్తున్నారు కదా, రైతు బంధు చాలా వరకు ఇబ్బందికరంగా మారింది. అన్న ఫోన్ చేసి ఇప్పుడు అన్న 3 ఎకరాల 23 గుంటలు ఉన్నది నాకు, దానికి రైతు బంధు పడలేదన్నా, దానికి ఎప్పుడు పడుతుందో చెప్పండి అంటూ కూడా వైఆర్టీవీతో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇది ఒక దెబ్బలా పడుతుంది అనే ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది అంటూ కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి విషయం. హలో నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, ఎక్కడ నుండి? మాది సిరిసిల్ల జిల్లా సార్, ఎలక్ట్పేట మండలం సార్ మాది. చెప్పండి అన్న, ఎలా చూస్తారు? అంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం కాడికి పోయి కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు అంతా కాళేశ్వరం సందర్శించడానికి చూస్తున్నారు కదా, మేడిగడ్డకు పోతున్నారు, ఎట్లా చూడొచ్చు సార్? మనం ఒకటి పని కోసం చేసిన సార్, నేను ఆడపిల్లలు ఇట్లా బాగా ఇది చేస్తూ సార్, బాగా కొట్టిరు తీసుకొచ్చినాము, అది మీకు కేసు పట్టించుకున్నారని ఫోన్ చేశాను సార్. చెప్పండి. అంటే ఒక్కసారి నేను మరొకసారి నేను చేస్తాను అన్న, మీది ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ మొత్తం రోడ్లు మారుస్తూ ఉన్నది. ఎక్కడైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి హలో హలో సార్, నమస్తే అన్న, ఎక్కడ నుండి? మాది సిరిసిల్ల జిల్లా సార్, మా ఎలక్ట్పేట మండలం సార్ మాది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే ప్రజలారా చూస్తున్నారు కదా, రైతు బంధు, రైతు రుణమాఫీ, అదేవిధంగా యువ వికాసం పక్కన పెట్టేసారు. ఇవన్నీ 6 గ్యారెంటీలకు సంబంధించి అన్నీ పెట్టేసారు. ఇక్కడ సమస్యలు లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవు, తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజలకు ఇబ్బందులే లేవన్నట్టుగా కాళేశ్వరం ఎమ్మెల్యేలను మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తీసుకుపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అయితే ఒకటి అడగదలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ద్వారా వాళ్ళ గొంతుకనే మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ప్రజావాణిలో జ్యోతిబాబా పూలే ప్రజావాణిలో ఎన్నో దరఖాస్తులు వస్తున్నాయి. ఎంతమందికి రోజుకి మంగళవారం శుక్రవారం ఇన్ని ఒక రోజుకి ఇన్ని వస్తున్నాయని చెప్పి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకు ఎంతమందికి మేము ఇంతమందికి క్లియర్ చేసినాం, సాల్వ్ చేసినాం ప్రాబ్లం అని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అనేది క్వశ్చన్ మార్క్గా ఉన్నది. హలో నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి, ఎక్కడ నుండి, ఏం పేరు? మే గద్వాల్ నుంచి సార్ మాట్లాడేది, గద్వాల్ జిల్లా నుంచి. చెప్పండి అన్న. మాకు ఏమో సార్ రైతు బంధు పడలేదు కదా సార్ ఇంకెంతవరకు. ఫిబ్రవరి ఆఖరిలో వేస్తా అంటారు. ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకెన్న 3 ఎకరాలు సార్. అర్థం కాలే. 3 ఎకరాలు 3 ఎకరాలు ఉందా? మరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు అన్న రీసౌండ్ వస్తుంది సార్. చెప్పండి. రీసౌండ్ వస్తుంది. మీరు లౌడ్ స్పీకర్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు కదా, చెప్పండి. అదే మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1 తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కదా, 10 తారీఖులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకు కాలేదు? వారం రోజులు అయిపోతుండే, ఇప్పుడు ఎందుకు అయితే లేదు సార్? మన ఇప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయింది అంటున్నారు. మా కేసీఆర్ అప్పు చేస్తే మళ్ళీ అప్పు చేయరా? వీళ్ళు ఇంట్లో నుంచి చేస్తారా సార్? 13,000 కోట్ల వీళ్ళేమన్నా ఇంట్లో నుంచి చేస్తారా? వీళ్ళు అప్పు చేసేటట్టు ఇచ్చే కదా సార్. మళ్ళా ఫిబ్రవరి నెల కేసీఆర్ మీద అంటారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పోయినాక వీళ్ళని సరి చేయాలి కదా, చేయాలి. వీళ్ళని గెలిపిస్తే వీళ్ళని గెలిపించిన వీళ్ళని అంతే చేస్తున్నారు కదా. ఇంటికాడలో చూడు, అంటే కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, సర్దాలే అంటారు. సర్దుకొని ఇప్పుడు అది 200 యూనిట్ దాకానే కరెంట్ అని చెప్పి ఫ్రీ అంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కరెంట్ బిల్లు కట్టించుకోతున్నారు.
అది కాలేదు. ఇంకోటి 2 లక్షలు మాఫ్ అండ్రి, అది కాలేదు. గ్యాస్ సిలిండర్ 500 అండ్రి, అది రాలేదు. లేడీస్ కి 2,500 వేస్తామంటారు, అది రాలేదు. ఇవన్నీ ఎప్పుడైతే సార్ 100 రోజుల్లో అయితే అన్నాడు. దాదాపు మనం ఒక 65 రోజులు 66 రోజులు పూర్తి చేసుకున్నాం. మిగతా 34 రోజులు ఉంది, అది దాంట్లో చేసేస్తారు అని వాళ్ళు 100 రోజుల సమయం పెట్టిరు కదా. ఇంకా మా అంటే 30 రోజులు ఉంటుంది, 35 రోజులు ఉంటుంది. దాని తర్వాత మరి ఏం చెప్తారు అనేది వేచి చూడాలి. రాహుల్ గాంధీ టైం ఉంది అని అంటలేమన్నా. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఇక్కడ సార్ అంటే ఆ రోజే చెప్పిట్ అయిపోతున్నాయి కదా, మేమే స్టేట్ లో మేముంటేనే అవుతుంది అని చెప్పిట్ అయిపోతున్నాం. మళ్ళీ కొత్త రకం ఇది. అదే కదా, ఇప్పుడు సెంట్రల్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే 6 గ్యారెంటీలు ఫిక్స్ అవుతాయంట. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, అదే మాట చెప్పొచ్చు కదా ఫస్ట్ లో చెప్పాలి కదా. అదేనా మీరు చైతన్యవంతులు కాబట్టి మీరు అక్కడ మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. అందరు అట్లా లేరుగా మరి. మళ్ళీ అట్లా లేదంటే ఇప్పుడు వీళ్ళు చెప్పి సరే మేమంటే లేకుండా లేదు, అక్కడ గెలిపించినారు కదా, మళ్ళీ వాళ్ళని చేయాలి కదా. చేయాలి, అదే చేసి ఎవరన్నా అడిగితే ఇదే అంటున్నారు. అంటే 100 రోజుల టైం ఆడితే 100 రోజుల టైం ఉడికి ఎందుకు ఇస్తలేరని మమ్మల్ని అంటున్నారు రిటర్న్. హలో సార్, చెప్పండి. ఎన్నికల ముందు అట్లనే అండి సార్, అప్పుడు ఇట్లా వచ్చిన మరుసటి రోజే చేస్తాం. ఇప్పుడు పోయి తెచ్చుకోండి 2 లక్షలు అంటే మన బ్యాంకు పోతే వాడు బ్యాంక్ వాడు రాదు బాబు, ఇంకా 4-5 నెలల టైం ఉంది, అప్పుడే మీకు తప్పు ఇయ్యమని. డిసెంబర్ 9వ తారీఖు ఇంకా కాలేదా సార్ అని అడగదా? ఎవరిని అడుగుతావు సార్, ఆయన ఎక్కడ ఏమి మనం ఎక్కడ ఏదంటే మీ ద్వారా ఏదో అడుగుతున్నాం అంతే. ఇంకా ఆయన పోయి అడగడానికి మా అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్? దొరకదు. రైట్, థ్యాంక్ యూ. మరి మంచి, ఓకే సార్, ఓకే. రైట్. నమస్కారం అండి. హలో, వైఆర్టీ గారు? అవునన్నా, చెప్పండి. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అదే ఛానల్ చూస్తున్నా, అట్లే కాల్ చేద్దామని చేశాను. నాది 2014లో రుణమాఫీ అయిపోయింది కదా కేసీఆర్ పీరియడ్ ఉన్నప్పుడు. చేవల్ల మండల్ మాది విలేజ్. ఓకే అన్న. 2014లో రుణమాఫీ అయితే ఇంతవరకు ఇంకా మాఫీ కాలేదు. అప్పుడు 2019లో ఒక ఆఫీసర్ వచ్చి ఖచ్చితంగా కట్టాలంటే గోల్డ్ కుదబెట్టి చెయ్యి ఇరిగినాను, బ్యాంక్ లో గోల్డ్ కుదబెట్టి కట్టిన. రుణమాఫీ అయినాక వర్తిస్తుంది అంటే లీస్ట్ లో పేరు వచ్చింది. కానీ ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2014 నుంచి 2024 వచ్చినా ఇంతవరకు ₹1 కూడా కాలేదన్నా. అంటే గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలేదన్నా? మీకు చేయలేదు. నేను కట్టినా మీకు వస్తే మీ అకౌంట్ లోకి అన్నారు, అకౌంట్ లోకి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయినాయి అంట. ఈ ప్రభుత్వం మరి 9వ తారీఖే చేస్తానది. ఈ ప్రభుత్వం ఇదుడికే చేయలేదా? ఈ ప్రభుత్వం చేయలేదు. ఆ ప్రభుత్వం 2 పీరియడ్లు అయిపోయింది, 1 పీరియడ్ కాదు. నేను 2014 కన్నా ముందు తీసుకున్న తర్వాత నేను ల్యాండ్ అమ్మిన. ఓకే, నా రికార్డులు తీసి చెక్ చేసినా మీ ల్యాండ్ లేదని ఇప్పుడు అన్నా కానీ కూడా నేను రుణమాఫీ అయినాక ల్యాండ్ అమ్మినాను. ఓకే, అట్లా కూడా కాలేదు. 59,000 రావాలి నాకు, ₹1,00,000 అని కాదు నేను చెప్పేది. నేను చేతితోటి కట్టిన డబ్బులు. ఎల్బీ నగర్ నుంచి ఒక బ్రాంచ్ పెద్ద ఆఫీసర్ వస్తే చేతితోటి డబ్బులు కట్టిన గోల్డ్ కుదబెట్టి. లీస్ట్ లో పేరు ఉంది, ఆ పేరు చూసి ఆనందపడాలా, మరి ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్తున్నందుకు నేను చూసి నేను కాల్ చేస్తున్నాను అన్న. ఇక్కడ అది మీ మండల ఆఫీస్లోకి పోయి అడగండి. సార్ మరి లీస్ట్లో నా పేరు వచ్చింది, ఎప్పుడు చేయబోతా ఉన్నారు అంటే 9వ తారీఖే రుణమాఫీ అన్నారు గవర్నమెంట్. మరి మీరు లేదంటే మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. ఎమ్మెల్యే దగ్గరికి 4 సార్లు వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్ నెంబర్ ఇచ్చిండు. అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మేము ఏం చేయాలి సార్ అన్నారు. అన్ని తిరిగి ఇక కాకపోతే జస్ట్ నిన్న ఒకసారి అందరు రైతు బంధు గురించి అడుగుతారుగా, మీరు కూడా ఏం చేయలేరు కానీ మీ ఒకసారి వాళ్ళు ఇస్తేనే మీరు చెప్పేది ఏం చేయాలి అని నేను అడుగుతున్నాను. అంతవరకు ఏం లేదన్నా. వీళ్ళు రుణమాఫీ 9వ తారీఖు అన్నారు, తర్వాత మాట మార్చి 100 రోజుల్లో వేస్తా అన్నారు. మరొక 35 రోజులు సమయం ఉన్నది 100 రోజులు గడవడానికి. చూద్దాం 100 రోజుల తర్వాతనైనా రుణమాఫీ చేస్తారా చేయరా అని. అందుకే అడుగుదామని అడుగుతున్నారు. 2014 నుంచి ఇంత పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు, మళ్ళీ ఇప్పుడన్నా అవుతుందా కాదా ఒక మాట అని. అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో రుణమాఫీలు అయినాయి అంటారు కదా, మీకు కాలేదా? కాలేదు, నా ఒక్కనికని కాదు, చాలా మంది ఉన్నారు ఇంకా. మళ్ళీ అవన్నీ పేర్లు లిస్ట్ చేస్తే నేను మీకు వాట్సాప్ పెట్టమంటే పెడతా, లేకపోతే మీ స్టూడియోకి వచ్చి కలుమంటే కలుస్తా, ఎట్లయినా సరే. మాకు లిస్ట్ గవర్నమెంట్ లో కూడా కాలేదు. ఇప్పుడు నాకు ప్రభుత్వం మనకు అవసరం లేదు, ఎవరన్నా ఉండండి, మనకు ఎవరైనా కంటే మనకు అయ్యేటివి అయితే చాలని నేను అనేది.
అన్న లీస్ట్ ఒకసారి పెట్టండి అన్నది ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి మీకు అంటే మీకు అందరిది కాదు, మీకు సంబంధించిన వాళ్ళు ఎంతమందికి కాలేదు, రైతులు చిన్నకారు రైతులకు. సరే, నాకు సంబంధించి ఇదే నెంబర్ వాట్సాప్ ఉందన్న? ఉందన్న. సరే, నేను అన్ని వేరే వాళ్ళే కాదు, మా విలేజ్ లో కూడా మా పాలే పెడతాను. అదే మీకు సంబంధించిన వాళ్ళే పెట్టండి, ఎందుకంటే మనం కూడా ఇంతమందికి కాలేదని చెప్పి చూపించచ్చు. అదే అంటున్నాను. మేడం అడుగుతున్నాను, పెద్ద చివల్ల మండలి ఎమ్మెల్యే దానికి 2 సార్లు పోతే నేనేం చేస్తే అగ్రికల్చర్ మేడం అడుగు, మన అగ్రికల్చర్ మేడం అడుగుతా, మేడం సమాధానం ఇస్తుంది. మాకు ఆఫీసర్ నుంచి వస్తే మేము చెప్తాము లిస్ట్ లో పేరు ఉంది అని. పేరు ఏం చేస్తాం లిస్ట్ ఉంటే? లిస్ట్ లో పేరు వచ్చి రిటర్న్ పోయినాయంట. వచ్చి రిటర్న్ ఎట్లా పోతాయంట? ఇక అది మనకు తెలియదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కట్టినాం కదా, కట్టిన వాళ్ళకు వచ్చి రిటర్న్ పోయినాయి, తర్వాత ఇస్తారు సార్ మీ పేరు ఉంది అంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి. హలో ప్రజలారా, రైతు రుణమాఫీ కోసం కూడా సొంత డబ్బులు పెట్టి. నమస్కారం అండి అన్న, చెప్పండి ఎక్కడ నుండి? సార్ సిద్దిపేట సార్, నేను సబ్ స్టేషన్ ఆపరేటర్ రాజు సార్. చెప్పండి అన్న. సార్ ఏంది 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తురా? అన్ని కరెక్ట్ చేస్తున్నాం కదా సార్. ఈ రేషన్ కార్డ్ అని, ఆధార్ కార్డ్ అని, మీటర్ ఏమైనా పాత బకాయి ఉంటే అవన్నీ నడుస్తుంది సార్. క్యాంప్ నడుస్తుంది, ఊళ్ళో వెళ్తున్నారు, తీసుకొచ్చుకుంటున్నారు. ఈ మంత్ ఉండదు కానీ సార్, మార్చి నుంచి ఉంటుంది సార్. ఈ మంత్ బిల్లు కట్టాల్సిందే సార్. అందుకే చాలా మందికి మంత్ లోపల బిల్లు కట్టింది, ఇప్పుడు మా లేట్ అయిపోయిందని చాలా మందికి ఎక్కువ యూనిట్లు అవుతుంది కదా సార్. ఇంకొక 30 days లోపే కొట్టేది, ఇప్పుడు 40 days కొడుతున్నాం. ఓకే, ఆ క్యాంప్ నడుస్తుంది సార్. అయ్యున్న గ్యాస్ 2 నడుస్తున్నాయి క్యాంప్. ఏవేమన్నా? ఇది 500 రూపీస్ ఉంది కదా సార్ గ్యాస్. ఊళ్ళల్లో కుప్పైన అది కంపెనీ నుంచి ఆధార్, రేషన్ ఇవన్నీ తీసుకున్నారు. మళ్ళీ సేమ్ అప్పుడు ఎట్లా తీసుకున్నారో. అంటే పోయిన నెల కరెంట్ బిల్ కట్టించుకున్నారంట కదా అధికారులు? అవును, ఈ నెల కూడా కట్టాలి సార్ కంపల్సరీ. ఇప్పుడు వచ్చింది కదా 10 తారీఖు లోపు చాలా మందికి బిల్లులు వచ్చినాయి. ఇవి కూడా కడితేనే క్లియర్. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎప్పటి నుండో ఫ్రీ అని? మార్చి నుంచి ఉంది సార్. మార్చి నుండి అంటే ఇప్పుడు మనకు ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా సార్ లెక్కల ప్రకారం. అవును, ఆ నుంచి లెక్క పెట్టుకోండి. మార్చి కూడా కట్టవలసి వస్తుంది కానీ ఎట్లాగూ ఈ ఎండింగ్ నుంచి ఉంటుంది సార్. ఓకే, ఎలా ఉందన్న? అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇగో కాంగ్రెస్ వాళ్ళేమో కాళేశ్వరం పోయారు, బీఆర్ఎస్ వాళ్ళేమో నల్గొండ పోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే అది ఒకటి సార్, అది ఒక్కొక్కసారి మనం ఏం చేయలేము సార్. కొన్ని మంచి కట్టిన బిల్డింగ్లు కూడా కూలిపోతాయి ఒక్కోసారి. అవును, పరిస్థితి దాటిపోతాయి. అవును, అది కూలిపోవడం అనేది కొంచెం మిస్ అయిపోయింది సార్. కానీ వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చేయవలసిన అవే చేస్తారు కదా సార్. అట్లా పోవడం, ఇటు పోవడం, అటు పోవడం. ఎందుకంటే అక్కడ సభ లేకపోతే వీళ్ళు పోయేవాళ్ళు కాదు. అక్కడ సభ పెట్టిడు కదా కేసీఆర్ అని వీళ్ళు పోతున్నారు. కేసీఆర్ కూడా కొంచెం రాంగే చేసింది సార్. ఎందుకంటే అప్పుడు జగన్ తోటి కుమార్ పోయి అలా ఇలా వాటర్ అడగపోవడం, నాగార్జున సాగర్ డ్యామ్ ప్రజలు మొత్తం ఎండిపోయింది సార్. వాటర్ లేదు. అట్లా చేసే వాళ్ళకి కూడా ఆయన కూడా కొంచెం రాంగ్ మిస్టేక్ పోయింది కదా సార్ జనాలకు. అక్కడ కొద్దిగా మిస్టేక్ అయింది సార్. రైతు బంధు పడలేదు అంటున్నాను సార్. మా సైడ్ అందరు చాలా మందికి పడ్డది, 4 వరకు పడ్డది. అంటే చాలా మందికి రైతు బంధు 2 ఎకరాలు, ఎకరా 20 గుంటలు 10 గుంటలు ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి పడలేదు. నాకు పడ్డది సార్. నాకు 3 ఉంది, నాకు పడ్డది. నాకు లాస్ట్ జనవరి 30కే పడ్డది. చాలా మందికి 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 75% పడ్డది. 25% మంది చాలా మందికి పడలేదు. ఇక్కడ సైడ్ డిస్ట్రిక్ట్ అయితే 4 వరకు వచ్చింది సార్. ఈ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ వరకు 4 వరకు వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీ సైడ్ మరి సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంటే ఆడ టీఆర్ఎస్ ఏమీలు ఉన్నారు కాబట్టి అక్కడ లొల్లి పెడతారని చెప్పేసిరేమో మరి. నేను కూడా అదే అనుకున్నా కానీ అర్థం కాదన్నారు సార్. అంటే అదే మా సైడ్ కొత్త బిలో పవర్టీ కట్టుకున్నారు సార్. అందరూ ఎక్కువ భూమి ఉంటే దాన్ని పట్టేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎవరి మీద కూడా 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నారు, చాలా తక్కువ మంది ఉంటారు సార్. అంత 5 బిలోనే ఉంటారు, ఎక్కువ ఉంది. అదే మీ తానా ఇప్పుడు అసెంబ్లీలో లొల్లి పెట్టేటోళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు.
వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది ఎక్కడ వచ్చి పంచాయతీ అని చెప్పి మీ సిరిసిల్ల సిద్దిపేట జనగాము జగిత్యాల అక్కడక్కడ వేసుకుంటూ వస్తున్నట్టు కావచ్చు. అన్న కూడా మీరు అన్నది కూడా కరెక్టే కావచ్చు. అంతే కదా. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వల్లేదు, ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాలో వల్లేదు, కొన్ని జిల్లాలు ఉన్నాయి పడనివి. అయితే 6 గ్యారెంటీలలో కొన్ని మాత్రం చేస్తారు సార్, కానీ కొన్ని మాత్రం చేయలేదు. అది యువ వికాసం ముందు చూడు సార్, అది ఎట్టి పరిస్థితుల్లో అది ఇప్పుడు చేయరు సార్. అది యువ వికాసం గురించి మాట్లాడేటోళ్ళే లేరు అన్న ఇప్పుడు. అవును లేరు, అది చెయ్యరు. రుణమాఫీ కూడా ఇప్పట్లో జరగదు సార్. ఈ చిన్న చిన్న అయితే ఈ చిన్న చిన్నవి జరుగుతాయి సార్. ఈ మహాలక్ష్మి ఇంటి ఆడోళ్లకు 2500 పథకం జరుగుతుంది అనుకుంటారా? ఇప్పుడు ఏం జరగదు సార్, ఇంకొక 1 year 2 years. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేడీస్ బస్ ఫ్రీ మిన్నే ఎంజాయ్ చేస్తున్నారు, ఇక పట్టించుకోరు. బస్సులలో ఎన్ని రోజులు ఎవరు అంతగానం జనాన్ని ఎప్పుడు నేనేనుడికి ఎప్పుడు చూడలే అన్న. ఇప్పుడు మొత్తం బస్సే నిండిపోతుంది, బస్సు నిండిపోతుంది. మళ్ళీ ఇంకోటి దాని మీద వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏమంటారు అంటే నేను ఒకటి అడగాను సార్, మా ఇంటి దగ్గర మా ఇంట్లో కిరాయికి ఉంటారు బట్టల షాపులలో పనిచేసే వాళ్ళు ఏమంటారు అంటే, సార్ ఇన్ని రోజులు కేసీఆర్ అడవులు బచ్చాలు తీసుకున్నట్టు చేస్తారు, చేయరా చేసిరు కదా చేస్తారు అని అంటారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడతాం? అదే అంటే వాళ్ళకు బస్సు ఫ్రీ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు టికెట్లు పైసలు పెట్టుకొని, నేను మొన్న ఒక బస్సులో చూసిన టికెట్లు కొని ఒక ముసలాయన 55-60 ఉంటాయి, ఆయన సరే బస్సు ఎక్కిండు, ఆయన కూడా పాపం నిలబడ్డటువంటి పరిస్థితి. మొగోళ్ళ సీట్లలో కూడా ఆడోళ్ళే కూర్చుంటారు, ఏమని అంటే లొల్లి చేస్తారు. వికలాంగుల సీట్లలో కూడా కూర్చుంటారు సార్, మరీ ఘోరం ఇది. వికలాంగుల సీట్లను కూడా వాళ్ళని కూర్చొని మొత్తం డామినేషన్, ఫుల్ డామినేషన్. అదే మేము స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాం, మగవారికి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని చెప్పి కొటేషన్ రాయండి సార్ అని చెప్పి కూడా సజ్జనార్ గారికి మేము చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పినాం. చెప్పారు కదా సార్. అయితే ఎల్బీ నగర్ నుంచి మన స్టేషన్ కు మోలకు ఒక సపరేట్ బస్సు స్టార్ట్ చేశారు సార్ లాస్ట్ 10 days కింద. చేస్తే మనకి షోకాజ్ నోట్ ఇచ్చారట డిపో మేనేజర్ కు, నువ్వు ఎట్లా పురుషులకు బస్సు పెడతావా, అది క్యాన్సిల్ అయిపోయింది. అవును ఇప్పుడు నేను కళ్ళతో చూసిన 55 ఏళ్ళ ముసలాయన టికెట్ కొన్నాడు, ఫ్రీగా కాదు, మళ్ళా టికెట్ కొన్నాడు, నిలబడ్డాడు. ఆయన సీట్లలో కూడా వృద్ధులకు సంబంధించిన సీట్లలో కూడా ఆడోళ్ళు కూర్చున్నారు. ఆడోళ్ళ తప్పని అనడం లేదు, కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే కనీసం ఆయన అడిగి నోరు తెరిచి అడిగితే కూడా ఏమన్నా అంటారేమన్న భయంతో కూడా అట్లా నిలబడి కూర్చున్నాడు. ఏమైంది అన్న? వాళ్ళు ఎంత వరకు కూడా వచ్చేస్తారు సార్, ఆ పద్ధతులు అనేది మొత్తం పట్టించుకోవట్లేదు కదా, ఒక డామినేషన్ చూపిస్తున్నారు. ఇవన్నీ 6 గ్యారెంటీల ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మేడిగడ్డ. అదే మరి మేడిగడ్డను కాకుండా అన్నారము, సుందిల్లా ఇవి చూపించచ్చు కదా. అవి ఓడతారు వాళ్ళు పోయేదే ఇక్కడ నుంచి 11ంటికి పోయారు, ఆడి పోయారు సరిగ్గా 4 అవుతుంది. 4 అటు ఇటు తిరుగుతారు, ఆ ఉష్కెల ఖరాబ్ అవుతుంది, ఆయన మళ్ళీ బయలుదేరుతారు. రైట్, థ్యాంక్ యూ అన్న. ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా ప్రజలారా, అన్న మా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మా సైడ్ పడ్డాయన్న రైతు బంధు. చాలామందికి ఎందుకు పడలేదంటే నేను చెప్తా ఉన్నాను కదా, అక్కడ ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతాడో ఆ రోజు ఆ ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమం జరుగుతుంది. ఇక్కడ సిరిసిల్లకు కానీ సిద్దిపేటకు కానీ ఎందుకు రైతు బంధు పడ్డాయి అంటే 5 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు అక్కడ సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అక్కడ దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంతమంది అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఒర్రేటోళ్ళు ఉన్నారు. ఒకసారి మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి, సార్ మరి ఏంది సార్, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సార్ ఏంది సార్ మరి వాళ్ళకేమో అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు 4 ఎకరాల లోపు పడ్డదంట, మాకు వల్లేదు ఎందుకని మీ ఎమ్మెల్యేని అడుగురి నిలదీ. ఎందుకు ఓటేసినాం, గెలిపించినాం, అన్నిటికన్నీ చేసినాం. ఈరోజు మనం ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు ఆడ కూర్చున్నది, మనం ఓట్లు వేస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతులకు రైతు బంధే ఇయ్యలేడు కానీ కౌలు రైతులను పట్టించుకుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఏ విధంగా కౌలు రైతులను ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు సహాయం చేస్తా అన్నారు, ఎప్పుడు చేయబోతా ఉన్నారు? సహాయం చేయాలి, ఎందుకు చేయరు? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక సభలో మాట్లాడుతూ మేనిఫెస్టోలో కూడా చేర్చినటువంటి విషయం ఉన్నది. దాని తర్వాత బట్టి విక్రమార్క గారు ఏమన్నారు?
నిరుద్యోగ భృతి మేము ఏడిస్తామని లేదు అని అసెంబ్లీ సాక్షిగా ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట. అంటే ఒకవైపు ద్వంద్వ వైఖరి మాట్లాడుకుంటూ ఒకవైపు రైతు బంధుకు తోడుగా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి అధికారంలోకి ఎలాగైనా రావాలి అనే ఒక ఆశతోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అయితే ఇక్కడ ప్రజలారా ఒకటి గమనించండి, క్లియర్గా ఏంటంటే కాళేశ్వరం కింద ఎన్నున్నాయి, మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. మరి మేడిగడ్డనే వీళ్ళు ఎందుకు చూపిస్తూ ఉన్నారు? మేడిగడ్డకు సంబంధించి ఇంచెపు మనతో ఒక అన్న మాట్లాడినట్టుగా మనతో పాటు ఒక అన్న మాట్లాడినట్టుగా దాంట్లో కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని బయటికి తీయాలి కదా. వాళ్ళని బయటికి తీయాలంటే దాంట్లో ప్రథమ భాగంలో కాళేశ్వరానికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే దీనిలో మేడిగడ్డ పిల్లర్లు గుంగినాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు గుంగినాయి కదా. అయితే ఈ పిల్లర్లకు సంబంధించి కాంట్రాక్టర్లు ఉంటారు కదా, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఉంటారు కదా. దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. దాంట్లో ఇంతసేపు ఒక కాలర్ మాట్లాడినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన అఫిడవిట్లో ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అంటే ఇప్పుడు ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారి టాపిక్ లేకుండా ఎలాగైతే కాళేశ్వరం మీద కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ క్లియర్గా దేనికి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాలయాపన చేస్తే అప్పటి వరకు ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే ఈ యొక్క పైన రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తే మనకు అవకాశం ఉంటుంది 6 గ్యారెంటీల మనకి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో కాళేశ్వరం మీద మాట్లాడే ప్రయత్నం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అన్న, చెప్పండి చిన్న ప్రాబ్లం అయిందన్న. అన్న నేను లైవ్లో ఉన్నా, మళ్ళీ చేస్తామన్నా ఈ నెంబర్కి. ప్రజలారా ఒకసారి దీని గురించి మాట్లాడదాం. కాళేశ్వరం కింద పూర్తిగా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం కింద అసలు ఎన్ని బ్యారేజీలు కట్టిరు, అసలు ఆ బ్యారేజీలకు సంబంధించి ఎంత టీఎంసీ ఉన్నది అని. నమస్కారం అండి. కాదండి, ఉదయ్ మాట్లాడుతున్నాను, చెప్పండి. సేమ్ ఛానల్ అండి, ఉదయ్ కిరణ్ మాట్లాడుతున్నాను, చెప్పండి. నేను అల్లూరి చంద్రకళ అండి, చేవెళ్ళ మండల్ అమ్మా, చెప్పండి. రంగారెడ్డి డిస్టిక్. చెప్పండి అమ్మా. సార్, కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కానీ ఈతిరిగా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు బదనాం చేస్తున్నారు కదా. మరి ఆయన ఏం చేసిండండి? ఆయన ఏం చేస్తున్నాడని? ఇప్పుడు మాకు రైతు బంధు, విడో పెన్షన్స్, తర్వాత బస్ అంటున్నారు. బస్సెస్ ఎవరికి యూస్ఫుల్ గా ఉన్నాయండి? ఇప్పుడు నా ఏజ్ 56 years. నేను చిన్నపిల్లలు కాదు మీరు మాట్లాడడానికి కూడా. అయితే ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనకు అసలు రాజకీయం తెలుసా? నేను ఒక రైతుని, మరి మా పంటలకు ఆయన బీమా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏ బీమా ఇచ్చిండండి ఆయన? లఫ్ట్ గాన్ని తీసుకొని వచ్చి నెత్తి మీద కూర్చోబెట్టిండ్రు ఈ ఛానల్స్ వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఏం చేస్తారండి? ప్రజల బతుకులన్నీ నెట్టేయటం ముంచేస్తారా? అంటే వాళ్ళు ఏమంటారమ్మా అంటే మాది కొత్త ఇల్లు, సంసారం చదువుకోనికి కొన్ని రోజులు టైం పడుతుంది అని అంటారు. అది కొత్త ఇల్లు సంసారం చదువుకోనికే బాగుపడుతుంది అంటే నాట్ నౌ. వాళ్ళు ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ 60 years వరకు వాళ్ళు రాజ్యాన్ని పాలించిన ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ అండి. అది వాళ్ళకి తెలియదండి. కేసీఆర్ చేసిన దాంట్లో వాళ్ళు ఒక ఈగే కాలమందం కూడా ఏం చేస్తలేరండి. ఈగే కాలమందం కూడా చెయ్యరు కూడా. అవుట్ ఆఫ్ 100% మేము కావాలంటే రాసి అంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కూడా 5 సంవత్సరాలు వాళ్ళు అన్నా కూడా చేయరంటారు.
5 years కాదు సార్, ఇంకా 60 years పాలిచ్చినా కూడా మేము ఏంటిదంటే మళ్ళీ బానిస బతుకుల కిందకే పోవాలి. మా ఫాదర్ కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. మేము తెలంగాణ నా 4th class లోనే నేను నీలం సంజయ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను పాల్గొన్నాను ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో. ఎవడు కూడా వీళ్ళని తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చిందంటేనే అనుకోవాలి. మా పాప కూడా పాల్గొన్నది కేసీఆర్ పీరియడ్ లో, తాను కూడా LLB చేసింది. కానీ ఏంటండి ఇది వీళ్ళకి రాజ్యాన్ని అంటే కట్టించింది మీ యూట్యూబ్ ఛానల్స్ అందరు కలిసి. ఇప్పుడు కొంతమంది రియలైజ్ అయ్యి అగెనిస్ట్ అవుతున్నారు. కానీ మైబాల్ వాడు కులానికి కులం చేటు, నేరుకు నా చేటు, నేను కూడా యాదవ్ని, అలా అంజ కొడుకు ఇంకా కూడా మారతలేడు ఏంటండి. అమ్మా కొంచెం అది ఎందుకంటే మీరు లైవ్ లో ఉన్నారు, కొంచెం దుర్భాషలు ఆడకండి అమ్మా. దుర్భాషలు ఆడే పరిస్థితి ఎవరు కల్పిస్తున్నారు సార్? దుర్భాషలు ఆడే పరిస్థితి ఎవరు కల్పిస్తున్నారు మీరే చెప్పండి. అంటే వాళ్ళు మాకెంత బాధ అనిపిస్తే మేము మాట్లాడతాం ఈ మాటలు, చెప్పండి మీరు. ఇప్పుడు మా పంటలు వెళ్ళిపోతున్నాయి, ఒక మాట అంటూ మా పార్టీలు వెళ్ళిపోతుంది, దానికి బాధ్యులు ఎవరు? మేము ఈ సంవత్సరం ఈ డబ్బులు వేసుకోలేదు సార్. పైసలు ఇస్తారు, చేసుకుంటాము, వస్తాయి చేస్తాయి అని అనుకున్నాము. అంత లోపల వర్షాలు కూడా సేమ్ రేవంత్ రెడ్డి లెక్కని ఎండిపోతుంది, సరిగ్గా రాలేదు ఈసారి. మరి ఎట్లా చేయాలండి చెప్పండి. యాసంగి పంట వేయలేదమ్మా మీరు? వేయలేదు ఈసారి. ఇప్పుడు లాస్ట్ చేస్తే ఎండలు ముదిరిపాయి. ఇప్పుడు ఎట్లా ఏం చేయలేం కదా. అవును. రైతు బంధు రాలేదా మరి మీకు? రైతు బంధు రీసెంట్ గా పడ్డదండి. రీసెంట్ అంటే ఒక 8 days బ్యాక్ పడ్డది. ఓకే. అది నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఓకే. 8 days బ్యాక్ పడ్డది. ఆల్రెడీ పంటలు వేసే టైం అయిపోయినాక పడ్డది. సరే పడ్డది. ఇప్పుడు కాళేశ్వరం మీద కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆడుకోయారు కదమ్మా బస్సులు పెట్టుకుని. సార్ కాళేశ్వరము కాంగ్రెస్, కాళేశ్వరం బాగలేదు, పూర్తి చేస్తాము, పేరు చేస్తాము అని మాట్లాడిన కొండా సురేఖ గారు మరి నీళ్ళు ఎట్లా విడుదల చేసిందండి? కూల్చేసి మొత్తం కూలిపోయిందనే మాట్లాడింది. మొన్న ఎన్ని మాటలండి. ఒక పెద్ద మనిషిని పట్టుకొని, కేసీఆర్ గారిని పట్టుకొని, ఆయన మనకు ఒక మహాత్మా గాంధీతో సమానం, మహాత్మా గాంధీతో సమానం, ఇంకా అంతకంటే కూడా ఎక్కువ మన తెలంగాణ ప్రజలకు. అటువంటి మనిషిని పట్టుకొని ఎన్నెన్ని దుర్భాషలు ఆడిందండి. మరి నీళ్ళు ఎట్లా విడుదల చేసిందండి? పోయి పూలగండేసి నీళ్ళే లేవు, కూలిపోయింది, పేలిపోయింది, ఇక పనికే రాదు. హలో చెప్పండి మీరే. లేవు ఇప్పుడు చెప్పండి 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 ఇప్పుడు నీళ్ళే లేవు, కూలిపోతున్నది, పేలిపోతున్నది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం డిమాలిష్ చేయాలని మాట్లాడిన ఈయన రేవంత్ రెడ్డి. మరి నీళ్ళే ఇప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కరెంట్ కట్ చేయము, మేము అది చెయ్యము, మేము ఇది చెయ్యము, అది ఫ్రీ ఇస్తాం. ఫ్రీలు అవసరం లేదండి. సార్ చేసినంత మంచి పాలన చేయమనండి. 56 ఏళ్ల నుంచి వాళ్ళు చెయ్యని ఇంప్లిమెంట్స్ అనేటివి సార్ చేసిండు. నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. కొంతమంది ఏంటంటే తిన్న అన్నంలోనే వాళ్ళు మన్ను పోసుకున్నారు. కొంతమంది రైతులు తిన్న అన్నంలోనే మన్ను పోసుకున్నారు. ఆ మన్ను ఇంకా మాట్లాడలేం, కొంచెం బతుకుతాం అనుకోండి, ఎట్లన్నా చేసి మేము బతుకుతాం, మా పిల్లలు కష్టం చేస్తున్నారు, మేము బతుకుతాం. మొత్తం బతకలేని పెద్ద మనుషుల బతుకులేండి. అమ్మా ఇప్పుడు మరి మరొక మాట అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఈ మధ్యకాలంలో గత 2 రోజుల నుండి ఈ రోజు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో కార్పొరేటర్లు, ఇప్పుడు ఈరోజు డిప్యూటీ మేయర్ ఆమె కూడా కాంగ్రెస్ లేరింది. ఈ లీడర్లను ఏమంటారమ్మా? సార్ వీళ్ళందరూ కూడా అటు మలరడానికి కారణం ఏంటంటే పదవిలు కావాలండి కొంతమందికి. దే హ్యావ్ ప్రూవ్ దేర్ ప్రాపర్టీస్. వాళ్ళు సేవ్ చేసుకోవాలి వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ ఇది అని అనుకునేటోళ్ళు కొంతమంది మారుతారేమో కానీ నిజంగా తెలంగాణ వాదులు అయితే మారారండి. 100% నేను చెప్తున్నా కదా, నిజంగా తెలంగాణ వాదులు వాళ్ళు తెలంగాణ కోసమే పనిచేసిండ్రు, తెలంగాణ పార్టీ కోసమే పనిచేసిండ్రు. వాళ్ళకి ఎథిక్స్ అనేవి ఉంటాయి, మనుషులకు ఎథిక్స్ అనేవి కొన్ని ఉండాలి. చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే, నేను ఉంటే దీంట్లోనే, చస్తే దీంట్లోనే అనుకునేటోళ్ళు మారారు. వాళ్ళ ఖాళీ రాజ వ్యామోహము, మేము మస్ట్ బి ఏ పర్సన్ ఆఫ్ అని అనుకునేటోళ్ళు
రైట్ రైట్. అదొక్కటండి. థ్యాంక్ యూ. అంతకంటే మించి ఏం లేదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అండి. ప్రజలారా ఒక్కసారి కాళేశ్వరం గురించి మాట్లాడుకుందాం. ప్రజలారా, కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం పనికే రాదు, కాళేశ్వరాన్ని కూల్చేయాలి, కాళేశ్వరం మళ్ళొకసారి రీబిల్డ్ చేయాలి, కాళేశ్వరం 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 కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రజల ద్వారా. కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ పేరు మీద 3 బ్యారేజీలు కట్టిరు. ఏమేమి కట్టిరు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టారు. ప్రజలారా, ఈ 3 కలిపితే కాళేశ్వరం. అంటే ఈ 3 కలిపితే కూడా కాదు, చాలా ఉన్నాయి దీంట్లో. అయితే ఒకసారి ఏమేమి ఉన్నాయి అంటే, దీని కాళేశ్వరం 3 బ్యారేజీల కింద ఈ 3 బ్యారేజీలు కలుపుకొని 15 దాదాపు 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 15 రిజర్వాయర్లు ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే దీనిలో మరొకటి మళ్ళా 19 సబ్స్టేషన్లు ఉన్నాయి. 19 సబ్స్టేషన్లు ఉన్నాయి ప్రజలారా. తర్వాత 21 పంప్ హౌజ్లు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో 21 పంప్ హౌజ్లు 203 కిలోమీటర్ల సొరంగాలు. అయితే సొరంగాలు అదొకటి 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు ఉన్నాయి. తర్వాత 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ చూడండి ప్రజలరా. అసలు కాళేశ్వరం 141 టీఎంసీకి సంబంధించి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. తర్వాత 530 మీటర్ల ఎత్తులో ఎత్తుకు లిఫ్ట్ ఉన్నది. తర్వాత ప్రజలారా 240 టీఎంసీలో ఉపయోగించవచ్చు. ఉపయోగం అంటూ కూడా ఇవన్నీ కలిపితే ప్రజలారా, ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం అయ్యింది. ఏమేమి 240 టీఎంసీల ఉపయోగం చేసుకోవచ్చు. దీని కింద కాళేశ్వరం కింద మెయిన్గా మూడు బ్యారేజీలు ఉండేది. ఒకటి మేడిగడ్డ, రెండవది అన్నారం, సుందిల్లా. 3 బ్యారేజీలు కలిపి 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ సంబంధించి కెనాళ్ళు, 298 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, ఇక్కడ 141 టీఎంసీల సంబంధించినటువంటిది, 530 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ ఉన్నది. అయితే ఎత్తుకు లిఫ్ట్ ఉన్నది. ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ అంత తిన్నాడు, ఇంత తిన్నాడు. మరి ఆ కాంట్రాక్టర్ల రూపంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల పేర్లు ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయటపడతలేదు? దాంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కాంట్రాక్టర్ల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ అంటే చిన్న అధికారులని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మరి కాళేశ్వరం నిజానికి అవినీతి జరిగితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకని వాళ్ళ మీద ఇంకా విచారణకు వాళ్ళు సిద్ధంగా ఉన్నాం, మేము రండి సై అంటే సై అంటున్నారు వాళ్ళు. మీరు దానిపై ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎంతవరకు విద్యుత్ రంగం మీద విచారణ అన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నారు. ఏ రిపోర్ట్ లేకుండా ఈరోజు కాళేశ్వరం పోయి వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ కాళేశ్వరం వీళ్ళు పోయి ఏం చేస్తారు? కాళేశ్వరానికి అంటే చాలామంది తెలంగాణ ప్రజలు ఏమనుకుంటా అన్నారు అంటే, కేసీఆర్ సభను పక్కదోవ పట్టించడానికి, డైవర్ట్ చేయడానికి ఒకసారి నల్గొండ డిస్టిక్ కేసీఆర్ వస్తే
ప్రతిదీ అంటే గతంలో 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే, తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆయన మాట్లాడతాడు. కాబట్టే ఈరోజు అంటే ఇప్పుడు దాదాపు 11 గంటల సమయానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అయితే ఇక్కడ ప్రజలారా బయలుదేరి సాయంత్రం అవుతుంది. మన గతంలో సందర్శించడానికి వెళ్తున్నామని చెప్పి హెలికాప్టర్లో పోయి వచ్చి ఫోటోలు తీసుకొని వచ్చి చూపించారు కదా. ఇక్కడ కాళేశ్వరం మొత్తం మీద ఎన్ని పిల్లర్లు కుంగినాయి అంటే 3 పిల్లర్లు కుంగినాయి. 3 పిల్లర్లు కుంగితే దీన్ని కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తూ చూపిస్తూ ఉన్నది. మరి ఎందుకని దీని ద్వారా కాళేశ్వరం ద్వారా నీళ్లు రావట్లేదు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రావట్లేదు, అసలు నిజానికి కూడా కాళేశ్వరం పనికిరాదు అంటూ కూడా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న దీని నుంచి నీళ్లు వదిలారు. దీనికి సంబంధించి పూలు కూడా చల్లినటువంటి దృశ్యాలు చూసాం మనం. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ యూజ్ చేస్తుంది తప్ప ప్రభుత్వంలోకి వచ్చాము మనం ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకుందామా లేదా, నిలబెట్టుకోవాలంటే ఏమేం చేయాలి, 100 రోజుల సమయం గడుచుకుంటూ దగ్గరికి వచ్చేసింది. ఇన్ని రోజులు 100 రోజుల సమయం అన్నారు, ఇప్పుడేమో ప్రధానిగా ఆయన వాళ్ళ నేత రాహుల్ గాంధీని చూడాలి అంటున్నారు. అంటే రాహుల్ గాంధీకి ఓటు వేస్తే కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే 6 గ్యారెంటీలకు పంగనామా పెట్టినట్టే కదా. అంటే ఒక బస్సు ఉచితం పెట్టిరు. ఇప్పుడు మనతో పాటు ఒక అధికారి మాట్లాడండి, ఏమని మాట్లాడండి అన్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తారేమో కానీ ఇప్పుడైతే ప్రజెంట్ బిల్లు కట్టాల్సిందే. మార్చి తర్వాత ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ కావచ్చు, అదేవిధంగా మేల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. సరే, దానికి సంబంధించి 2500 సంబంధించిన స్కీమ్ ఎక్కడ, అక్కడ 500 గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి ఇవ్వబోతాను, ఇవన్నీ కూడా దీని మీద రైతు భరోసా పేరు మీద ఆ రైతు బంధు దాదాపు చాలామంది లబ్ధిదారులకు రాలేదు. అయితే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఈ 3 పిల్లలకు సంబంధించిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి అసలు కాళేశ్వరం వల్ల అసలు ఎక్కడ కూడా కాళేశ్వరం ద్వారా ఎవరిని ఎక్కడ కూడా కనీసం నీళ్లు కూడా తాగనటువంటి పరిస్థితి అక్కడ ప్రజల అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ పోయి ఏం చేయబోతా ఉన్నారు? మీరు పోయి అక్కడ ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? ఆ రిపోర్ట్ వస్తే మరి ఎంత ఖర్చు అవుతుంది, దీని మీద అసలు ఏం చేయబోతా ఉన్నారు? ఆ 3 పిల్లలు మరి దీనికి ఎంతసేపు ఉన్నా మేడిగడ్డకు సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు కానీ మరి సుందిల్లా అన్నారం సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా కాంట్రాక్టర్లు అయినటువంటి చాలా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వేస్తలేరు? ఒకవేళ దీని మీద నిజానికి అవినీతి జరిగిందంటే ఎవరైతే ప్రభుత్వం అంటారో ప్రభుత్వంతో పాటు కాంట్రాక్టర్లు కూడా లోపలేసే అవకాశం ఉన్నదా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఉన్నది. వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ఉన్న కాళేశ్వరం అంటున్నారు కానీ మాకు సంబంధించినటువంటి రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాకు సంబంధించినటువంటి డిసెంబర్ 9 తారీఖున రైతు రుణమాఫీ అని చెప్పారు, రైతు రుణమాఫీ గురించి ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప అది కూడా ఎన్ని రోజులు చేస్తుంది ప్రజలారా అంటే మరికొన్ని రోజులు, మరో 2 నెలల పాటు పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. తర్వాత అధికారంలోకి ఎలాగైనా నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి రాబోతా ఉన్నాడు అంటూ కూడా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తే మీకు అన్నిటికన్నీ అందుతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే మిగతా అన్నింటికి అంటే ఒక యువ వికాసం కావచ్చు, ఒక రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా పంగనామాలు పెట్టినట్టేనా? చూస్తుండండి. మీ అభిప్రాయాన్ని కూడా మా వైఆర్టీ ద్వారా తెలియపరచ